అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన అజయ్ బాబు గారు చిన్న వీడియో పెట్టారు. అజయ్ బాబు గారు మత కలహాలు మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ హిందూస్ బాగానే ఉన్నారు, క్రిస్టియన్స్ బాగానే ఉన్నారు, ముస్లిం సోదరులు కూడా బాగానే ఉన్నారు. మరి మధ్యలో దళితుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? మీకు న్యాయం అనిపిస్తుందా? అంటే మీరు వచ్చి ఏదో ఒకటి సృష్టిద్దామనే. ఇక్కడ అంతా బాగానే ఉన్నారు సోదరులు అందరూ, క్రిస్టియన్ సోదరులు కానీ, ముస్లిమ్స్ కానీ, ఈ హిందూస్ కానీ అందరూ బాగానే ఉన్నారు. మళ్ళీ దళితుల గురించి వేరేగా ఎందుకు తీసి మాట్లాడుతున్నారండి? మీరే దూరం చేస్తున్నారు. అంత బాగానే ఉన్నారు. ఇప్పుడు అజయ్ బాబు గారు మీరు వచ్చి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్ళండి. మీకు వద్దంతలేము, మాకు అందరూ సోదరులే, మీకు వద్దంతలేము. కానీ మత కలహాలు మీరు సృష్టిస్తున్నారు. మీ మతాల గురించి చెప్తున్నారు కానీ మా మతం గురించి మీకు చెప్తలేరు. మీరు అంత మా హిందువులే మీకు టార్గెటా? చెప్పండి అజయ్ బాబు గారు, మా హిందువులే మీకు టార్గెట్ అయినారా? ఫాదర్స్కి జైల్లో పెట్టి లోపల వేస్తారు చెప్తే ఎందుకు వేస్తారండి? మా హిందూస్కి తిడుతుంటే అట్లా చేస్తారండి. ఎందుకు తిట్టాలి? మా హిందూస్ ఏమైనా తిడుతున్నారా? మీకేమైనా చెప్పండి అజయ్ బాబు గారు, మా హిందూస్ ఏమైనా తిడుతున్నారా? మా హిందూస్ కాదు, మా క్రిస్టియను, మా ముస్లిము, మేమంతా బాగానే ఉన్నాం. మీరు మధ్యలో వచ్చి చిచ్చు పెడుతున్నారు. మీరు చిచ్చులు పెట్టద్దు. మీరు వచ్చి ఇక్కడికి వచ్చి ఏమైనా ప్రేయర్ చేసుకుంటారు, ఏదో చేసుకుని వెళ్ళిపోయింది. అంతవరకే. మత కలహాలు సృష్టిస్తున్నారు మీరు. లాస్ట్ టైం బొట్ల గురించి కూడా మీరు మాట్లాడారు. ఎంత దౌర్భాగ్యం అండి! మగవాళ్ళు బొట్లు పెట్టుకునేది అన్నారు. నేను 3-4 బొట్లు పెట్టుకున్నా. చెప్పండి. హిందూస్ అనగా కొంతమంది పెట్టుకుంటూ కొంత పెట్టుకోరండి. మీకు ఎందుకంటే ఇక్కడ అంతా బాగానే ఉన్నారు. అజయ్ బాబు గారు దయచేసి ఇంకోసారి మత కలహాలు మీరు సృష్టిస్తున్నారు. హిందువులను వేరే చేస్తున్నారు. నేను కలిసికట్టుగా మాట్లాడుతున్నాను. మేమంతా మీరు వేరేగా దూరం చేసి కావాలని చేస్తున్నారు మీరు. అజయ్ బాబు గారు తస్మాత్ జాగ్రత్తగా మాట్లాడండి ముందు. చాలా పెద్ద మాటలు మాట్లాడారు. గుర్తుందా మీకు? గుడ్డు మాంసం తింటున్నారు మేము. చాలా తప్పు మాటలు మాట్లాడుతున్నారు మీరు. అజయ్ బాబు గారు మీరు అర్థం చేసుకోండి. మీరు ఒక ప్రెసిడెంట్, ఒక బోధకులు. మీరు క్రిస్టియన్స్ ఎవరండి? అంతా మనం ఒక భారతదేశం. మన భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండాలి. మత కలహాలు మీరు చేస్తున్నారు, మేం కాదు. దశ అర్థం చేసుకోండి అజయ్ బాబు గారు. మీరు వస్తారు, ఇక్కడికి వచ్చి అన్ని చేసుకుని వెళ్ళిపోండి. అంతవరకే మీకు పని. మత కలహాలు మీరు చేస్తున్నారు. ఇక్కడ అంతా బాగానే ఉన్నారు. ఇంకోసారి మాటలు